డైరెక్టర్ గారు కూడా అన్నారు అంటే విజయశాంతి గారు చేయకపోతే ఈ స్టోరీ చెయ్యను అని చెప్పి. సో వై సార్ ఎందుకు సార్ అంత ఫెల్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి? ఆవిడ తప్పితే ఇంకొకరు వద్దని మీరు ఎందుకు ఫిక్స్ అయ్యారు? అంటే డైరెక్ట్ కథ చెప్పినప్పుడే ప్రిల్యూడ్ ఇస్తాం కదండి జనరల్గా కథ చెప్పేటప్పుడు. ప్రిల్యూడ్ లాగా ఇజెట్ సార్ ఇప్పుడు మనందరికీ కర్తవ్యం అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో వైజయంతి క్యారెక్టర్, విజయశాంతి అమ్మ క్యారెక్టర్, విజయశాంతి గారి క్యారెక్టర్కి ఒక కొడుకుంటాడు, అతని పేరు అర్జున్. సో ఇలాంటి ఒక ప్రిల్యూడ్ చెప్పి నేను ఇప్పుడు కథలోకి వెళ్తానండి అని కథ చెప్తున్నప్పుడల్లా కూడా అమ్మ పేరే చెప్తూ వచ్చాడు. సో ఇంకా అసలు మైండ్ ఫిక్స్ అయిపోయింది, నేను తెలియకుండా ఫిక్స్ అయిపోయి ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, ప్రదీప్ ఈ క్యారెక్టర్ అమ్మ చేస్తేనే ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ అమ్మ చెయ్యాలి, అప్పుడే మనం ఈ సినిమా గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ వెళ్ళి అమ్మని కన్విన్స్ చేయండి అని అడిగాను. సో లక్కీగా కథ నచ్చింది అమ్మకి, షీ యాక్సెప్టెడ్ ఇట్. గుడ్. అంటే మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యారా? అంటే ఆవిడ చేయనని చెప్పేశారు లైక్ మహేష్ బాబు గారు మూవీ తర్వాత, ఇంకా చేయను అన్నట్టు చెప్పారు, కానీ ఒప్పించారు అంటే కథ అంటే కథేనండి. నేను అసలు మీరు నమ్మరండి, నేను అమ్మని ఫస్ట్ టైం కలుస్తాం, ఆవిడ ఈవెన్ కథ ఓకే చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 3-4 months ప్రాజెక్ట్ కొంచెం డెవిల్ డిలే అవ్వడం మూలంగా ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయింది. బట్ ఏ రోజు నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడటం కానీ కలవడం కానీ జరగల. ఓన్లీ ఆఫ్టర్ ఫస్ట్ టైం నేను కలిసింది ముహూర్తం రోజు. ఆఫ్టర్ దట్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి కలిసాను. అప్పుడు దాకా నేను కలవలేదు. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ జస్ట్ 1 month బిఫోర్ ద షూట్ అప్పుడే కలుస్తాం జరిగింది. సో మై ఇన్ఫ్లుయెన్స్ అంటారా, నేనేమైనా చెప్పాను ఆవిడకి అంటారా అని అసలు ఏం మాట్లాడాల. ఓకే. సో మొత్తం కథే ఆవిడ్ని మూవ్ చేసింది చేయడానికి. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారు సార్ మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి స్టోరీ వస్తుంది, లేకపోతే చెయ్యాలి అన్న థాట్ ఎప్పుడన్నా? లేదండి, అసలు బింబిసార్ లాంటి సినిమా చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి సినిమా చేస్తానని ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు గివ్ గుడ్ ఫిల్మ్స్, మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటుంది. బట్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి ఒక సినిమా చేయాలని ఐ నెవర్ ప్లాన్. ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతేనా?